మున్నా సినిమా రిలీజ్ అయింది, యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే వెంటనే దిల్ రాజు ప్రభాస్కి ఫోన్ చేశారు. ప్రభాస్, ఐఎమ్ సారీ, నేను నీకు హిట్ ఇవ్వలేకపోయాను. మరో మంచి సినిమాతో నీకు ఖచ్చితంగా ఓ సూపర్ హిట్ ఇస్తానని చెప్పారు దిల్ రాజు. అందుకు ప్రభాస్ ఓకే సార్ అన్నారు. అంటే ఇక్కడ దిల్ రాజు ఓ ఫ్లాప్ ని యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి. థియేటర్లో ఈ సినిమాకి తొలి ఆట నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అది చివరకు నెగిటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. నిజానికి ఫ్యామిలీ స్టార్లో విజయ్ దేవరకొండ హీరో అయినప్పటికీ కూడా దిల్ రాజే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ప్రచారం సాగింది. దీనికి కారణం ఆయన ప్రమోషన్స్ అన్ని దగ్గరండి చూసుకోవడమే కాదు, ఇంటర్వ్యూలు చేశారు, పాటలు పాడి డాన్సులు కూడా చేశారు. అయితే వీటన్నింటితో కూడా మేమర్స్ ఆట ఆడుకుంటున్నారు. ఇవి నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాదు ఉగాది కార్యక్రమాల్లో దిల్ రాజు అండ్ టీం చాలా సందడి చేశారు. హీరో హీరోయిన్లతో టీవీ ఛానల్లో ప్రమోషన్స్ కూడా చేయించారు. కానీ అవేవి కూడా సినిమాకు జనాలను రప్పించలేకపోయాయని, ఓపెనింగ్స్ అనుకున్నంత రేంజ్లో రాలేదనే టాక్ నడుస్తోంది. పండగ పూట కూడా నార్మల్ కలెక్షన్సే ఉన్నాయి. అంతేకాక ఈ నెగిటివ్ రివ్యూస్ పై విడుదలైన సాయంత్రమే దిల్ రాజు ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. పబ్లిక్ టాక్ మాత్రం బాగుంది. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. రిలీజ్ కి ముందు యూత్ ని ఆకట్టుకోవడానికి ఈ సినిమాలో 70% లవ్ స్టోరీ, 30% ఫ్యామిలీ ఉంటుందని చెప్పారు. కానీ రిలీజ్ తర్వాత ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అనే విధంగా మాట్లాడారు. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదని 100లో 70 మందికి నచ్చిన సక్సెస్ అనేటనన్నారు దిల్ రాజు. ఇంతవరకు బాగానే మాట్లాడారు. ఆ తర్వాత సినిమాకి విజయం దక్కకూడదని కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనికొట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందే ఫ్లాప్ అని రివ్యూలు రాశారట. దీనిపై కంప్లైంట్ చేశారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేశారు. సినిమా చూడాలనుకునే ప్రేక్షకులను మిస్లీడ్ చేస్తున్నారని, దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడుతుందని ఫిర్యాదులో రాసుకొచ్చారు. సినిమా రిలీజ్ అయినప్పుడు యాంటీ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడం మన సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. కానీ నిజంగా బాగున్న చిత్రాన్ని ఇవేమీ చేయలేవు. వాస్తవానికి ఫ్యామిలీ స్టార్ కంటే కూడా లైగర్ సినిమా భయంకరమైన డిజాస్టర్. ఆ సినిమానే తట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు ఈ సినిమాకేమైంది? సినిమా కానీ హిట్ అయితే ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా మంచి సినిమాకి ప్రేక్షకులను థియేటర్లో రాకుండా ఎవరు అడ్డుకోలేరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఎవ్వరు ఆపలేరు. ఇది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది కూడా. అలానే బాలేని సినిమా మీడియా, సోషల్ మీడియా కలిసి జాకీలు పెట్టి లేపినా కూడా ఏమాత్రం పట్టించుకోరు. ఇది కూడా చాలాసార్లే నిరూపితమైంది. ఇవన్నీ తెలిసి కూడా దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాత ఫ్యామిలీ స్టార్పై సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారనే విధంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు. సినిమాలు హిట్ అయినప్పుడు తమ జడ్జిమెంట్ కరెక్టే అనుకోవడం, ఫ్లాప్ అయినప్పుడు ఎవరో కుట్ర చేస్తున్నారనే విధంగా మాట్లాడటం సరైన కాదని ట్రోల్ చేస్తున్నారు. అయినా హీరో హీరోయిన్ల యాంగిల్లో సినిమాని ప్రమోట్ చేయాలి కానీ తన బ్రాండ్ నేమ్తో సినిమా చూస్తారని అనుకోవడం కరెక్ట్ కాదని, అందుకే అగ్ర నిర్మాత ప్రమోషన్స్కు దూరంగా ఉంటే బెటర్ ఏమో అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ మేనమామ కూడా రియాక్ట్ అయ్యారు. విజయ్ దేవరకొండ మేనమామ పేరు యష్ రంగనేని. ఆయనేమంటారంటే, ఎందుకురా బాబు మా వాడి వెంట ఇలా పడ్డారు, ఇంత కస, ఇంత ఓర్వలేనితనమా, లేక మా వాడి కటౌట్ చూసి భయమా? ఒక మంచి విలువలతో సందేశంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా కూడా వదలటం లేదు. మీ నెగిటివ్ బ్యాచ్ కు వాడంటే పడదు, కానీ ఆ ఇష్టపడే వాళ్ళను కూడా సినిమాకు రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు? అయినా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ ని మావోడి సినిమాలకే బోతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకుంటే తప్ప అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఏదేమైనా ఫ్యామిలీ స్టార్ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే బెటర్. కామ్గా ఎవరి పని వారు అంటే తర్వాత సినిమా గురించి ఆలోచిస్తే ఇంకా మంచిది. లైగర్ లాంటి డిజాస్టర్లు చూసిన విజయ్ దేవరకొండకి ఇది పెద్ద విషయమేం కాదు. ఇక యాక్సెప్ట్ చేయాల్సింది దిల్ రాజే. మీరేమంటారు? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.